హాయ్ అశోక్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను అశోక్. సో హ్మ్. మంచి ట్రైనింగ్ పిల్లలకి, స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ మంచి బిజీ అయిపోయారు ఈ మధ్య. యాహ్! యాహ్! ఓకే. సో ఇప్పటికి మీ ఎక్స్పీరియన్స్ ఎంత అయిందని ఇప్పుడు ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్గా రియల్ టైంలో? ఫోర్ 14+ అండి. రిలవెంట్ కూడా సేమ్. ఆల్మోస్ట్ 14+. టెక్నాలజీ ఎలా ఉంది ప్రజెంట్? అంటే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏజెంట్స్ వస్తున్నాయి అంటున్నారు. మరి మీ కంపెనీలో కానీ అలాంటి డిస్కషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఎంఎస్ డైనమిక్స్ డెవలపర్కి సంబంధించి? ఇప్పుడు యాక్చువల్‌గా ఏఐ అన్ని టెక్నాలజీస్‌లో వస్తుంది. హుహు. హ్మ్. బట్ మనకి ఏఐ రిలేటెడ్ జాబ్స్ ఏంటి అంటే లైక్ ఏఐ రావటం వల్ల హ్మ్. హ్మ్. మేబీ కంటెంట్ రైటర్స్ ఉంటారు కదా! అవును. కంటెంట్ రైటర్స్‌కి ఆ జాబ్స్‌కి ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. బట్ డైనమిక్ సిఆర్ఎంలో డెవలపర్ రోల్స్ ఉంటున్నాయి కదా! డెవలపర్స్ చేయలేదు. లైక్ ఓన్‌గా అనలైజ్ చేసుకొని ఈ కాంపోనెంట్‌ని ఇలా ఫుల్‌ఫిల్ చేయాలి. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని ఇలా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ చేయలేదు. ఓకే. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈస్ మాండేటరీ. సో ఏ పరంగా మనకి ఇంపాక్ట్ ఏం లేదు ప్రెజెంట్. మేబీ డౌన్ ద లైన్ ఆఫ్టర్ 5 to 10 ఇయర్స్. యాహ్! వన్ మోర్ థింగ్ ఏంటంటే రీసెంట్‌గా గూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఈ ఏఐకి సంబంధించివి ఎక్కువ యూజ్ చేయకండి. ఏఐ టూల్స్ ఎక్కువ యూజ్ చేయకండి. సో, పాసిబుల్ అయినంత వరకు హ్యూమన్సే చేయండి అని కూడా చెప్పున్నారు. ఎస్, ఓకే. ఎస్. ఆ! ఎందుకంటే ఇది కూడా ఎంఎస్ డైనమిక్స్ అంటే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ కాబట్టి, సో ఇది మీకు కూడా అప్లికేబుల్ అనుకుంటున్నాను. ఈ కరెక్ట్. మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ వాళ్ళకి. సో ఎస్ అండి. మరి ఈ ఎంఎస్ డైనమిక్స్ మీద వర్క్ చేస్తున్నారు కదా! 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటున్నారు ఐటీ ఇండస్ట్రీలో. అసలు ఇది రియాలిటీలో అంటే మాకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎక్కడ యూజ్ చేస్తారు ఈ ఎంఎస్ డైనమిక్స్ అనేది? యా టూల్ యొక్క పర్పస్ ఏంటో మనకు తెలిస్తే అది లైక్ మనకి డిమాండ్ ఉందా లేదా ఆటోమేటిక్గా అనలైజ్ చేసుకోవచ్చు బిఫోర్ వి చూస్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ మొబైల్ అంటే పర్పస్ ఏంటి? మొబైల్ వీ కెన్ కమ్యూనికేట్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్, రైట్? సో అప్పుడు మొబైల్ అనేది డిమాండ్ ఉంది కంపల్సరీ. ఇప్పుడు మొబైల్ మ్యాండేటరీ అయిపోయింది కదా! రైట్. సో ఇప్పుడు సిఆర్ఎం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బిజినెస్లో డొమైన్స్ ఉంటాయి కదండి. అవును. లైక్ బ్యాంకింగ్ డొమైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హెల్త్ కేర్. సో కైండ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. సో ఇన్సూరెన్స్ డొమైన్, సో వాట్ ఎవర్ డొమైన్ ఇట్ ఈస్, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్కి ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మనం మాన్యువల్గా రన్ చేస్తే ఈజ్ ఇట్ పాసిబుల్? నో, రైట్? రైట్. డిజిటలైజేషన్ ఆ సిస్టమ్ అనేది ఉండాలి. ఒక సిస్టమ్ ఉండాలి. ఒక సిస్టమ్ ఉంటేనే మనం ప్రాపర్గా ఆర్గనైజ్డ్ మేనర్గా మన బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. అవును. సో ఈవెన్ ఇంక్లూడింగ్ స్మాల్ స్కూల్ యాజ్ వెల్, ఒక చిన్న స్కూల్స్ నుంచి కూడా ఇప్పుడు సిస్టమ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అవును. వాట్ ఎవర్ బిజినెస్, స్మాల్ బిజినెస్ నుంచి కూడా. సో ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే సిస్టమ్ అనేది ఉండాలి. దాంతోపాటు సేల్స్ అనేది మనకి ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా సక్సెస్ అవుతాయి. అవును. వెదర్ ఇట్ ఈస్ సర్వీస్ బేస్డ్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్, సేల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో సేల్స్ ప్రాపర్గా ఉండాలంటే మనకి టూ పారామీటర్స్. లైక్ ఈవెన్ దో మన దగ్గర ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది, లేదు అంటే నా దగ్గర క్వాలిటీ సర్వీస్ ఉంది. క్వాలిటీ సర్వీస్ ఉన్నప్పుడు అది బ్రాండ్ ప్రమోషన్ అనేది ఉండాలి కదా, మార్కెట్లోకి వెళ్ళాలి కదా. అవును. అందరూ సో తెలియాలి. దగ్గర సో దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది, నేను చూసే ప్రొడక్ట్ ఇక్కడ క్వాలిటీగా దొరుకుతుంది, లేదు అంటే నేను చూసే సర్వీస్ ఇక్కడ క్వాలిటీగా దొరుకుతుంది అనేది బ్రాండ్ మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లోకి వెళ్ళాలంటే మార్కెటింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాపర్ సర్వీస్ ఆర్ క్వాలిటీ ప్రొడక్ట్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రాపర్గా లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బిజినెస్ సక్సెస్ అవ్వదు క్వాలిటీ ఉన్నా సరే. ఓకే. అండ్ థర్డ్ పారామీటర్ వచ్చేసి, అలాగే ఇప్పుడు నా దగ్గర కొంతమంది కస్టమర్స్ వచ్చారు, వాళ్ళకి నేను ప్రాపర్ సర్వీస్ ఇవ్వలేదనుకోండి, హ్మ్. హ్మ్. విల్ ఐ గెట్ రిఫరల్ కస్టమర్స్? నో. సర్వీస్ నేను ప్రాపర్గా ఇవ్వలేదు నా మళ్ళీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ని. రిపీట్‌గా రారు మళ్ళీ. రిఫరల్స్ రాదు, నెగెటివ్ వెళ్ళిపోద్ది కదా, ఇక్కడ అవును. నాకు సర్వీస్ ప్రాపర్గా లేదనేది నెగెటివ్ వెళ్ళిపోద్ది. సో అందుకోసమని మనకు ఒక బిజినెస్కి సేల్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి సిస్టంలో. అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రాపర్గా ఉండాలి. అండ్ కస్టమర్ సర్వీస్, ఎగ్జిస్టింగ్ కస్టమర్ సర్వీస్ కూడా ప్రాపర్గా బిల్డ్ చేయాలి. ఇవి త్రీ మెయిన్ పిల్లర్స్. మీరు ఏ బిజినెస్ తీసుకున్నా సరే సేల్స్, మార్కెటింగ్, సర్వీస్ అనేది మెయిన్ పిల్లర్స్. ఈ త్రీ
డిపెండ్ ఈ 3 బేస్ చేసుకొని బిజినెస్ అనేది రన్ అవుతది. రైట్. సో, ఇది లైక్ ఏ డొమైన్స్‌కైనా కామన్ గదా! మనం వాటెవర్ వి డిస్కస్డ్ జస్ట్ నౌ మార్కెటింగ్ గానీ, సర్విస్ కానీ, సేల్స్ గానీ కామన్. ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్‌లో ఈ 3 మాడ్యూల్స్ తోటి మనం మాన్యువల్‌గా రన్ చేయడం నాట్ పాసిబుల్. సిస్టమ్ అనేది ఉండాలి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా రన్ చేసే విధంగా ఉండాలి మన బిజినెస్ అనేది. సిస్టమ్ డ్రివెన్ బిజినెస్ ఎప్పుడు సక్సెస్ అవుతాయి. రైట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం మాన్యువల్‌గా రన్ చేసే బిజినెస్ కన్నా. స్ సో, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే, సీఆర్ఎం అనేది ఒక టూల్ యాక్చువల్‌గా. ఇట్స్ అవైలబుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్. లైక్ హ్మ్. మొబైల్ అనేది ఒక టూల్ గదా! మొబైల్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ సామ్‌సంగ్, ఒప్పో. అలా ఎలా అయితే డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఉంటుందో, సీఆర్ఎం ఆల్సో వన్ ఆఫ్ ద టూల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 3 పారామీటర్స్ సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ ఈ 3 ఫీచర్స్ తోటి సీఆర్ఎం అనేది ఉంటుంది. వాటెవర్ ఫీచర్స్ ఆర్ రిక్వైర్డ్, వాటెవర్ కాంపోనెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేనేజ్ దీస్ 3 లైక్ సేల్స్ మేనేజ్ చేయాలన్నా, మార్కెటింగ్స్ మేనేజ్ చేయాలన్నా, ఎగ్జిస్టింగ్ కస్టమర్ యొక్క సర్వీస్ మేనేజ్ చేయాలన్నా కొన్ని జనరిక్ ఫీచర్స్ ఉంటాయి. ఆ జనరిక్ ఫీచర్స్ తోటి ఒక టూల్ లాగా, ఒక రెడీమేడ్ టూల్ లాగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ప్రొడక్ట్‌ని లాంచ్ చేశారు. అదే మనం సీఆర్ఎం అంటాం. ఓకే. సో, ఇప్పుడు ఇది మనకి బేసిక్ పర్పస్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఒక పర్పస్ అర్థమైందంటే మనకు ఆ డిమాండ్ ఆటోమేటిక్‌గా మనకి మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందా లేదా మనం జడ్జ్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్‌కి ఇవి 3 మాడ్యూల్స్ మ్యాండేటరీ ఇప్పుడున్న జనరేషన్‌లో. సో, ఆటోమేటిక్‌గా ఈ ప్రొడక్ట్ కూడా డిమాండ్ అనేది ఉంటుంది. హ్మ్. సో, అది మనకి మేజర్ డిమాండ్. ఓకే. ఇది జనరల్‌గా ఎలాంటి కంపెనీస్, ఐటీ కంపెనీస్ గానీ, ఆర్గనైజేషన్స్ గానీ ఎక్కువగా ఈ ఎంఎస్ ప్రొడక్ట్స్, డైనమిక్స్ సీఆర్ఎం డెవలపర్‌ని ఎక్కువగా హైర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఎందుకు? ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటే, ఏ కంపెనీస్‌కి అంత అవసరం ఉంది ఈ ప్రొడక్ట్ యూజ్ చేసేది? మీకు మనకి యాక్చువల్‌గా లైక్ ఇవంతా కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటవి. ఓకే. సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. బిజినెస్ రన్ చేస్తున్నానంటే నాకు సీఆర్ఎం ప్రొడక్ట్ నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. హ్మ్. ఆహ్, ఇన్సూరెన్స్ డొమైన్‌కి సంబంధించిన ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను నేను. నేనిప్పుడు నేను సీఆర్ఎం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను నా బిజినెస్‌కి. సీఆర్ఎం యూజ్ చేసుకోవాలనుకున్నా అంటే నేనేం చేస్తాను, ఒక కంపెనీని అప్రోచ్ అవుతాను. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కంపెనీ అంటే ఈ టూల్ యొక్క ఓనర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు. హ్మ్. బట్ నాకు కస్టమైజ్ చేయడానికి నేను మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. బయట సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటవి. నాట్ ఓన్లీ ద మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ ఓనర్ ప్రొడక్ట్ సంబంధించిన ఫీచర్స్, ప్రొడక్ట్ సంబంధించిన ఇష్యూస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇప్పుడు వేరే కంపెనీస్ మనకి క్యాప్‌జెమినీ గానీ, టీసీఎస్ గానీ, ఎంఎన్‌సీస్‌లో ఇఫ్ ఐ టాక్ అబౌట్ హ్మ్. క్యాప్‌జెమినీ, టీసీఎస్, డిలైట్ అండ్ కాగ్నిజెంట్, ఆల్ మేజర్ కంపెనీస్ ఐటీ. పీడబ్ల్యూసీ హ్మ్. అన్ని మేజర్ కంపెనీస్ కూడా సీఆర్ఎం టూల్ అనేది కంపల్సరీ ఉంటుంది. హ్మ్. మేజర్ కంపెనీస్‌తో పాటు మనకి స్టార్టప్ కంపెనీస్‌లో ఉంటుంది. అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్‌లో కూడా ఈ సీఆర్ఎం ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. జాబ్స్ అనేవి ఉంటవి. నంబర్ ఆఫ్ ఓపెనింగ్సే ఉంటవి. గుడ్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆర్ దేర్. హ్మ్. ఓకే. అయితే ఇది అందరికి పాసిబులేనా నేర్చుకోవడం? ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేటే నేర్చుకోవాలా? లేకపోతే ఎంబీఏ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు నేర్చుకోవాలా? ఎలాంటి గ్రాడ్యుయేట్స్ దీనికి అంటే దీని మీడియం లెవెల్ ఏంటి? హార్డ్ లెవెలా? లేకపోతే మీడియంగా ఉంటుందా? లేకపోతే ఈజీ ఫ్రెండ్లీగా ఉంటుందా? ఎలా నేర్చుకోవచ్చు? ఏ గ్రాడ్యుయేట్స్ నేర్చుకోవచ్చు? యాహ్! సో, మనం లైక్ యాక్చువల్‌గా ఒక సాఫ్ట్‌వేర్‌కి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎవరైనా ఒక క్యాండిడేట్ సాఫ్ట్‌వేర్‌కి నేను ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. హ్మ్. ఎంటర్ అవ్వాలనుకుంటే జనరల్‌గా మనకి కరెంట్ మార్కెట్‌లో డిమాండ్ ఉండాలి. అదొకటి చూసుకోవాలి. ఓకే. అండ్ ఫ్యూచర్ మనకి మంచిగా ఉండాలి. లైక్ మినిమమ్ ఒక 5-10 ఇయర్స్ వరకు మనం మళ్ళా ఔట్‌డేటెడ్ టెక్నాలజీ నేర్చుకొని స్విచ్ అవ్వద్దు. అలా ఉండాలి. సో, అండ్ టెక్నాలజీ కూడా ఈజీగా ఉండాలి. లైక్ ఇప్పుడు మనకి కొన్ని జావా గానీ, లేదంటే ఏదైనా ఒక వేరే టెక్నాలజీస్ తీసుకున్నారనుకోండి. కాంప్లెక్స్ టెర్మినాలజీస్ లైక్ అండ్ డేటా ఆ సైన్స్. సబ్జెక్ట్ కూడా హ్మ్. డేటా సైన్స్ కానీ, కాంప్లెక్స్ టెర్మినాలజీస్ ఉంటవి. దాంతో పాటు టాపిక్స్ కూడా నేర్చుకోవడానికి మినిమమ్ 3-6 మంత్స్ పడతది. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ కానీ, ఆ! వేరే ఉన్నవి. సో, మినిమమ్ మన కోర్స్ నేర్చుకోవడానికి 3-6 మంత్స్ పడతది. హ్మ్. హ్మ్. బట్ ఈ టెక్నాలజీకి ఏంటి అంటే, ఇది లో కోడింగ్ టెక్నాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవ్రీవన్ ఈజీ టు అండర్‌స్టాండ్. ఈజీగా అర్థమవుతది. అంతా మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ లానే ఉంటుంది. ఓకే. 20-30% మనకి కోడింగ్ రిలేటెడ్ టాస్క్‌లుంటవి. ఓకే. సో, అవి కూడా మనకిప్పుడు
రిలేటెడ్గా లైక్ హెల్ప్ తీసుకొని ఆ కోడింగ్ రిలేటెడ్ టాస్క్ కూడా ఈజీగా అకంప్లిష్ చేయొచ్చు. ఓకే. సో ఆ టెక్నాలజీ ఈజీగా ఉండటం వల్ల సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. ఎవరైతే కొంతమంది మనకు జనరల్గా కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా గ్రాప్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మీడియం లెవెల్ ఉంటారు. ఎవరికైనా సరే సూటబుల్ అయ్యేది డైనమిక్ సిఆర్ఎం బికాస్ ఆఫ్ ద ఈజీనెస్ అండ్ లో కోడింగ్ టెక్నాలజీ. ఓకే. మరి ఇది దీని హైరార్కీ ఎలా ఉంటుంది? ఎంప్లాయీ డిజిగ్నేషన్ హైరార్కీ ఎలా ఉంటుంది? ఇప్పుడు స్టార్టింగ్ ఏం డిజిగ్నేషన్ రోల్ ఇస్తారు? తర్వాత దాని సీనియర్ లెవెల్ ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ ఒకసారి చెప్పండి. ఆల్రెడీ మీరు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి దీనికి ఒక హైరార్కీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వ్యూవర్స్ కూడా అండర్స్టాండ్ అవుతుంది. సో జనరల్గా మనం ఏ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ తీసుకున్నా మనం జనరలైజ్ చేసి చూసామనుకోండి, హ్మ్. మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, ఆ ప్రాజెక్ట్స్ ఇనిషియల్గా ఎలా స్టార్ట్ అవుతుంది, అది ఎలా ఉంటుందో మనం హై లెవెల్లో డిస్కస్ చేస్తే ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ బిడ్డింగ్ జరుగుతుంది. హ్మ్. మల్టిపుల్ వెండర్స్ నుంచి ప్రాజెక్ట్ బిడ్డింగ్ జరిగిన తర్వాత ఎవరైతే ప్రాజెక్ట్ బిడ్ తీసుకున్నారో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, దే విల్ ప్రిపేర్ లైక్ దే విల్ కండక్ట్ సమ్ వర్క్షాప్స్ బిజినెస్ యూజర్స్ తోటి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే ఒక ప్రాజెక్ట్ కావాలని నేను మార్కెట్లో పెట్టినప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఇన్సూరెన్స్ బిజినెస్. హ్మ్. నాకు సిఆర్ఎం డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి. నేనేం చేశాను, నేను ఒక 2-3 కంపెనీస్ని అప్రోచ్ అయ్యాను. హ్మ్. అప్రోచ్ అయితే కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో అట్లా 2-3 కంపెనీస్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు నాకు బిడ్డింగ్ ఇచ్చారు. నా రిక్వైర్మెంట్ హై లెవెల్లో చెప్తే హ్మ్. నాకు ఎవరైతే తక్కువగా బిడ్ చేశారో నేను వాళ్ళతోటి స్టార్ట్ చేస్తాను నా బిజినెస్ని. ఓకే. సో ఇనిషియల్గా ఎలా ఉంటుంది, దే విల్ లైక్ ఆ టీం నుంచి టెక్నికల్ ఆర్కిటెక్ట్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్, బిజినెస్ అనలిస్ట్, ఇలా డిఫరెంట్ డిజిగ్నేషన్స్తో ఉంటారు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓకే. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇద్దరు నా బిజినెస్లో నా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ తోటి కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసి దే విల్ ట్రై టు అండర్స్టాండ్ మై బిజినెస్ మోడల్, నా బిజినెస్ మోడల్ ఎలా ఉంది ఏంటి అనేది గ్యాదర్ చేసుకొని ఓకే. ఒక ఫంక్షనల్ డాక్యుమెంట్స్ అని ప్రిపేర్ చేసుకుంటారు ఫస్ట్ హ్మ్. హ్మ్. వర్క్షాప్స్ కండక్ట్ చేసిన తర్వాత. ఆ ఫంక్షనల్ డాక్యుమెంట్స్లో దే ఆల్సో డిస్కస్ విత్ ద, ఇప్పుడు ఫంక్షనల్ డాక్యుమెంట్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ప్లస్ బిజినెస్ అనలిస్ట్ దే విల్ ప్రిపేర్. హ్మ్. వన్స్ ఫంక్షనల్ డాక్యుమెంట్స్ ఈజ్ సైన్ ఆఫ్ అంటే లైక్ నా నా బిజినెస్ నేను బిజినెస్ ఓనర్ని, ఇప్పుడు నాతోటి ఇప్పుడు మీరు ప్రజెంట్ చేసిన ఫంక్షనాలిటీస్ మీ బిజినెస్ మోడల్కి తగ్గట్టుగా, సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దిస్ అని చెప్పేసి రిటర్న్ స్టేట్మెంట్లో ఫంక్షనల్ డాక్యుమెంట్లో నేను సైన్ చేయాలి ఓకే. యాజ్ ఎ బిజినెస్ ఓనర్. నేను సైన్ చేసిన తర్వాత అక్కడ టెక్నికల్ టీం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. హ్మ్. లైక్ ఇప్పుడు మనకు ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ ఏం జాబ్ చేస్తారో మనకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మనం డిస్కస్ చేసాం. దెన్ వన్స్ ఫంక్షనల్ డాక్యుమెంట్ ఈజ్ సైన్డ్ ఆఫ్, దెన్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ అనే అతను సిస్టమ్ని డిజైన్ చేయడానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తారు. హ్మ్. అంటే ప్రిపేర్ చేసి అది టీమ్ లీడ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. నాకు ఇలా కావాలి సిస్టము, నీ దగ్గర టీం ఉన్నారు, నీ టీం తోటి ఇంప్లిమెంట్ చేసి నాకు ఇవ్వు. టెక్నికల్గా ఆర్కిటెక్ట్ వచ్చేసి టీం లీడ్కి ఇస్తారు. ఓకే. టీం లీడ్ ఏం చేస్తారు, టీం లీడ్ అతని కింద ఉన్న టీం మెంబర్స్ తోటి ఈచ్ వన్ ఆఫ్ దెమ్ లైక్ కొన్ని టాస్క్లు అలొకేట్ చేసి ఆ సిస్టమ్ని బిల్డ్ చేసే విధంగా కంప్లీట్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ మనకి టెక్నికల్ ఆర్కిటెక్ట్ రోల్ ఏముంటుందో అర్థమైంది, ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ ఏముంటుందో అర్థమైంది, బిజినెస్ అనలిస్ట్ యొక్క రోల్ ఏముంటుందో అర్థమైంది, టీమ్ లీడ్ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్, అలాగే టీమ్ మెంబర్స్. ఇప్పుడు టీమ్ మెంబర్స్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత లైక్ విల్ కాల్ ఇట్ యాజ్ అ డెవలపర్స్, ఆ టెక్నికల్ కన్సల్టెంట్స్, ఆ హ్మ్. టీమ్ మెంబర్స్ డెవలప్ చేసిన తర్వాత దే విల్ అసైన్ టు ద టెస్టింగ్. ఓకే. అగైన్ ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ ప్రాసెస్ అనేది కామన్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అవును. సో మనకి ఇక్కడ రోల్స్ వచ్చేసి టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్ అసోసియేట్ అండ్ సీనియర్ అసోసియేట్, సీనియర్ డెవలపర్, డిజిగ్నేషన్స్ ఏమున్నా సరే వర్క్ మాత్రం ఈ కేటగిరీలోనే ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అనేది కామన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే. ఫైన్. సో ఇది ఎక్కువగా ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్ కొంత లో కోడింగ్ అని అందరూ ఏం చేస్తున్నారంటే ఈవెన్ నా దగ్గర కూడా కెరీర్ గైడెన్స్కి వస్తున్నారు. సో ఏవైతే కొంత హై లెవెల్ కోడింగ్ ఉంటాయో లైక్ జావా టెక్నాలజీ కానీ ఫుల్ స్టాక్ కానీ డాట్ నెట్ వాళ్ళు కానీ ఇలాగ నాకు కొంచెం
లో కోడింగ్ టెక్నాలజీవి మంచి డిమాండ్ ఉండేవి అని ఏమైనా ఉంటే రెఫర్ చేయండి, చెప్పండి, సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపరు అంత బాగా ఫీచర్ ఉంటుందా? దీనికి రెఫర్ చేయొచ్చా, రికమెండ్ చేయొచ్చా? ఈవెన్ అంటే హై హై లెవెల్ కోడింగ్ నుంచి లో లెవెల్లోకి వాళ్ళకి ఏవో పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు, కొంతమంది ఇలాగ ట్రాన్సాక్షన్ అవ్వడానికి చూస్తున్నారు. మరి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అందే కంటిన్యూ చేయడం బెటరా, లేకపోతే ఇలాగ ఎంఎస్ డైనమిక్స్లోకి రావడం ఓకేనా? సో ఇప్పుడు లెగసీ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, లెగసీ అప్లికేషన్స్ అంతా అవుట్డేటెడ్ అయిపోతుంది. అవుట్డేట్ అయిపోతుందంటే వాళ్ళ జాబ్ రిస్క్లో ఉన్నట్టే. సో లైక్ అప్పటి వరకు వెయిట్ చేస్తానికన్నా ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని టెక్నాలజీ స్విచ్ అవ్వడం వల్ల వాళ్ళ జాబే సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇప్పుడు మనకి డిమాండింగ్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ద డిమాండింగ్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. మనకి పాజిటివ్ పాయింట్స్ ఏమున్నవి డైనమిక్ సిఆర్ఎంకి చూసుకుంటే, లైక్ జస్ట్ నౌ వీ డిస్కస్డ్ ద పర్పస్ ఆఫ్ ద సిఆర్ఎం. పర్పస్ ఆఫ్ ద సిఆర్ఎం అర్థమైతే డిమాండ్ ఉంటుందా లేదా సెల్ఫ్గా అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ లో కోడింగ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ ఈస్ ఓన్డ్ బై ద మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ అనేది ఐటీ ఇండస్ట్రీలో లీడింగ్ కంపెనీ. అండ్ ఇంకొక బెనిఫిట్ వచ్చేసి ఈ టెక్నాలజీ మార్కెట్లో ఎక్కువగా ట్రైనర్స్ లేరు, మార్కెట్లో ఎక్కువగా ఎవరికి తెలియదు కూడా. ఎవరైనా సాఫ్ట్వేర్కి స్విచ్ అవ్వాలి అంటే ఫుల్ స్టాక్ డెవలపర్, డెవ్ యాప్స్ అండ్ కొన్ని కామన్ టెక్నాలజీస్ పైథాన్, సో వాటికే ఫోకస్ వెళ్తుంది. కానీ ఈ సిఆర్ఎం అనేది ఒకటి ఉన్నది అండ్ సిఆర్ఎంలో మనకి జాబ్స్ మంచిగా ఉంటాయి, అది ఎవరికి తెలియదు. సో దానివల్ల మనకి ప్రైమరీ బెనిఫిట్ కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కరిని వెళ్ళి నేను ఒక 1000 మందితో 10,000 మందితో పోటీ పడేదానికన్నా నేను ఒక్కరిని ఒక 10 మందితో పోటీ పడితే నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, విన్ అయ్యే ఛాన్స్. అది కూడా ఇంపార్టెంట్. నేను స్ట్రాంగ్గా నేర్చుకున్నా సరే, సో 1:10,000 ఆర్ 1:10 మనకి ప్రాబిలిటీ 1:10కే ఉంటుంది. సో అది బేస్ చేసుకొని లైక్ కాంపిటీషన్ తక్కువ ఉంది, ఈ పాజిటివ్ పారామీటర్స్ బేస్ చేసుకొని ఇట్స్ అ గుడ్ చాయిస్. ఇంకోటి దీనికి సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంకి ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎంకి ఏది ఎక్కువగా కోడింగ్ ఎక్కువ ఉంటుంది? మనం రెండు లో కోడింగ్ అయినా లేకపోతే కోడింగ్ లెవెల్ పర్సంటేజ్ దేనికి ఎక్కువ ఉంటుంది? సేల్స్ ఫోర్స్ దానిక, ఎంఎస్ డైనమిక్స్? సో ఇన్ ద జనరలైజ్డ్ మేనర్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం మనకి కొంచెం కోడింగ్ రిలేటెడ్ స్టఫ్ కానీ అది కొంచెం ఎక్కువగా ఉంటుంది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం వెన్ ఐ కంపేర్ విత్ డైనమిక్ సిఆర్ఎం. సో డైనమిక్ సిఆర్ఎంలో మనకి ఆల్మోస్ట్ 14 years ఇండస్ట్రీ ఉంది కాబట్టి మనం ప్రాపర్గా కమెంట్ చేయగలుగుతాం. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం లైక్ బేస్డ్ ఆన్ ద మై కమ్యూనికేషన్ విత్ అదర్ పీపుల్, కొంతమంది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంలో వర్క్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ డైనమిక్ సిఆర్ఎంలో మైగ్రేట్ అవుతున్నాయి అని చెప్పేసి మన దాంట్లో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో దట్ మీన్స్ నాట్ వాళ్ళతో కమ్యూనికేట్ అయిన బేస్ చేసుకొని, సో ఓవర్ ద కంపేర్ విత్ డైనమిక్ సిఆర్ఎం అది కొంచెం ఛాలెంజింగ్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం నేర్చుకోవడం. కొంచెం ప్రోగ్రామింగ్ ఉంటుంది, జావా ప్రోగ్రామింగ్ ఉంటుంది, అపెక్స్ ప్రోగ్రామింగ్ అని. సో ఇంత ఈజీగా ఉండదు. ఓకే, ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా ఉండేది ఏ సిచ్యువేషన్ ఉండదు, ఏ ఫేజ్ లో ఉండదు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో? బిగ్గెస్ట్ ఛాలెంజ్ లైక్ డిపెండ్స్ ఆన్ ద డొమైన్. లైక్ మనకి ఇప్పుడు డొమైన్స్ ఉంటాయి, బ్యాంకింగ్ డొమైన్ అండ్ హెల్త్ కేర్ డొమైన్, ఇన్సూరెన్స్ డొమైన్ అండ్ డిఫెన్స్ సెక్టర్. కొన్ని బ్యాంక్స్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు క్లౌడ్లో వాళ్ళ డేటాని సేవ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు, బికాస్ కస్టమర్స్ యొక్క డేటా ప్రైవసీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కదా. బికాస్ ఇప్పుడు మనకి సైబర్ అటాక్స్ అవన్నీ వస్తున్నవి. సో ఎవరైతే ఇప్పుడు దే డోంట్ వాంట్ టు స్టోర్ ఇన్ ద క్లౌడ్లో వద్దు అనుకుంటున్నారో, మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఆన్ ప్రిమైస్ సిఆర్ఎం అని ఒక ప్రొడక్ట్ ఆఫర్ చేస్తున్నారు. లైక్ సిఆర్ఎంలోనే దెర్ ఆర్ 2 modes, వన్ ఆన్లైన్, ద సెకండ్ వన్ ఈజ్ ఆన్ ప్రిమైస్. ఫంక్షనాలిటీ వైజ్గా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఓన్లీ ఇనిషియల్ సెటప్ వైజ్గా ఆన్ ప్రిమైస్ సిఆర్ఎం అంటే సర్వర్స్ అవన్నీ కూడా క్లయింట్ యొక్క ప్లేస్లోనే. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేస్తుందంటే నా దగ్గరే సేవ్ అవుద్ది డేటా అంతా, ఇంకా క్లౌడ్లో సేవ్ అవ్వదు. ఇంకా డేటాకి లీకేజ్ అయ్యే ఆప్షన్ లేదు. ఓకే. సో ఆన్ ప్రిమైస్ సిఆర్ఎం రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. నార్మల్గా అయితే ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలన్నా, మనం జనరల్గా ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తున్నామంటే ఇంటిగ్రేట్ చేసే రిక్వైర్మెంట్స్ ఉంటాయి కంపల్సరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీడ్స్ అనేవి డిఫరెంట్ సోర్సెస్ నుంచి రావచ్చు,
డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చినా నాకు సిఆర్ఎంలో ఇంటిగ్రేట్ అవ్వాలి, సిఆర్ఎంలోనే క్రియేట్ అవ్వాలి, సింగిల్ సిస్టంలోనే క్రియేట్ అవ్వాలి. సో ఆ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కొంచెం ఛాలెంజ్ రావచ్చు, బట్ రిమైనింగ్ ఓన్లీ ఫర్ ఆన్ ప్రిమైస్ సిఆర్ఎమ్స్. నార్మల్ ఆన్లైన్ సిఆర్ఎం అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళే పవర్ యాప్స్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో పవర్ యాప్స్ టెక్నాలజీ యూస్ చేసుకొని మనం ఈజీ టు ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఈజీ. సో ప్రీవియస్లీ లైక్ బిఫోర్ 5 years ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 2 to 3 months ఎఫర్ట్స్ ఉంటే, ఈ పవర్ యాప్స్ లో కోడింగ్ వల్ల లైక్ ఆ ఎఫర్ట్స్ అన్ని కూడా ఒక 50% వరకు రెడ్యూస్ అయిపోతాయి, ఓకే. 50 to 60% వరకు. మరి మీకు ఇంత 14+ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు ఓన్లీ ఆఫీస్ వర్కే చేసుకున్నారా? అదర్వైజ్ ఇది ప్యారల్గా ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వటము, వాళ్ళ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటము, రియల్ టైమ్ నాలెడ్జ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయటం, సో ఏమన్నా ఆన్లైన్ క్లాసెస్ ఏమన్నా బ్యాచెస్ కూడా రన్ చేస్తున్నారా? సో మనకి ట్రైనింగ్ కూడా ఉన్నదండి మన దగ్గర యాక్చువల్గా. సో మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి మీ ఆ, ఏదైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ మీ వెబ్సైట్ కానీ అసలు మీ సక్సెస్ స్టోరీస్ కానీ ఎవరన్నా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి షేర్ చేస్తే వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుంది. షూర్ అండి. సో మనకేంటి అంటే డైనమిక్స్ సిఆర్ఎం అనేది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టెక్నాలజీ ఇన్ ప్రజెంట్ మార్కెట్. సో మనకి ఆల్మోస్ట్ వీ డూ హ్యావ్ 5+ years ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. ఓకే. అండ్ మనకి లైక్ వీ హ్యావ్ ప్లేస్డ్ మెనీ స్టూడెంట్స్, సో మెనీ స్టూడెంట్స్ వీ ప్లేస్డ్ యాజ్ వెల్. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ లైక్ ఇప్పుడు నాన్ ఐటీలో వర్క్ చేసే స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటంటే ఆ పర్సన్కి ఇనిషియల్గా శాలరీ వచ్చేసి అరౌండ్ నాన్ ఐటీలో దే హ్యావ్ వర్క్డ్ ఆల్మోస్ట్ 3 to 4 years. దే స్టార్టెడ్ విత్ 2 LPA, 3 to 4 years ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే ఇంకా స్టిల్ 3 LPA దగ్గరే ఉన్నారు. ఓకే. ఓకే. సో అదే పర్సన్ ఇది ఇప్పుడు పే స్లిప్ వాట్ మనకి ఇక్కడ కనిపించేది, ఆ పర్సన్ మన దగ్గర నేర్చుకొని ఆల్మోస్ట్ 13 LPAకి ప్యాకేజ్ అనేది గెయిన్ చేయగలిగాడు. 3.5 నుంచి 13 LPA. చూడండి ఎంత మనకి చేంజ్ వచ్చిందో తనకి. సో లైక్ ఆ కైండ్ ఆఫ్ శాలరీ వైజ్ కూడా ఆ కైండ్ ఆఫ్ డిమాండ్ అనేది ఉన్నది మనకి ఈ టెక్నాలజీలో. ఓకే. ఓకే. బికాస్ మనకి ఇప్పుడు ఏదైనా డిమాండింగ్ టెక్నాలజీలో ఉంటేనే మనకి శాలరీ ప్యాకేజెస్ కూడా హై ప్యాకేజెస్ ఉంటాయి. దట్స్ ద వన్ థింగ్. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మీకు అబ్రాడ్ ఆపర్చునిటీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ నామ్స్, వేరే కంట్రీస్లో మనకి వాళ్ళ నామ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని కామన్ టెక్నాలజీస్కి లోకల్ ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి లోకల్ ఎంప్లాయ్మెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని గవర్నమెంట్ రూల్స్ పాస్ చేస్తుంది. ఓకే. సో ఏవైతే టెక్నాలజీస్ డిమాండింగ్ టెక్నాలజీస్ మన దగ్గర రిసోర్సెస్ లేరు, ఆ టెక్నాలజీస్కి మాత్రమే ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్ చేసి మీరు తీసుకురావచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద డిమాండింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో మనకి అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా వీసా స్పాన్సర్షిప్ చేసి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, సిన్స్ ఇట్ ఈస్ ఎ డిమాండింగ్ టెక్నాలజీ. సో అది ఒక ప్రైమరీ బెనిఫిట్. సో మనకేంటి అంటే మన కోర్స్ ఒక ఆర్గనైజ్డ్ మేనర్గా ఉంటుంది. ఒక స్టూడెంట్స్ కోర్స్ నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళు అసలు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఐ మీన్, ఇప్పుడు మీది మన వర్క్ చేయాలి కదా పర్సన్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, మీరు థియరిటికల్గా చెప్పారు ఇక్కడ క్లచ్ ఉంటుంది, ఇది 4 గేర్స్ ఉంటాయి అని థియరిటికల్గా చెప్పారు. నాకు థియరిటికల్గా వచ్చింది అని చెప్పేసి నేను హైవేలో డైరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతానా? లేదు. అది డేంజర్ కదా. సో సాఫ్ట్వేర్లో కూడా సేమ్ అండి. మన థియరిటికల్గా నాకు వచ్చు అనే ఫీలింగ్ తోటి మీకు వచ్చినట్టే ఉంటుంది. థియరిటికల్గా చూస్తే నాకు వచ్చు అనే ఫీలింగ్ తోటి మీరు సాఫ్ట్వేర్లో ఎంటర్ అయ్యారనుకోండి, ఈ ఎగ్జాంపుల్ మనకి ఎంతైతే డేంజర్ ఉందో ఇక్కడ కూడా అంతే డేంజర్. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే వీ విల్ గివ్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాము. అండ్ మనకి ట్రైనింగ్లో కూడా ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా సింపుల్ ఎగ్జాంపుల్, మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి మీ దగ్గరగా ఉండే సిస్టమ్స్ బిల్డ్ చేసి మీ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవడానికి. లైక్ ఒక కాన్సెప్ట్ ఈజీగా ఉన్నా సరే ప్రజెంటేషన్ స్కిల్స్ ప్రాపర్గా లేవనుకోండి, అది కాంప్లెక్స్గానే ఉంటుంది స్టూడెంట్స్కి. సో ఈజీ ఎగ్జాంపుల్స్ తోటి మనం ప్రజెంట్ చేస్తాము.
లైక్ ఇంకొకటొచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 300-400 అసైన్‌మెంట్స్ అనేవి వస్తవి స్టూడెంట్స్‌కి. లైక్ దిస్ ఇక్కడ మనకి ఫ్యూ ఆర్ దేర్ ఫర్ వన్ ఆఫ్ అవర్ టాపిక్ రీసెంట్ వైజ్ బ్యాచ్. ఇస్తారా అసైన్మెంట్స్? అసైన్‌మెంట్స్ టాపిక్ వైస్‌గా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు స్టూడెంట్స్ లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి వాట్ దే విల్ ఫీల్ వాళ్ళు చేసిందే కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ఉంటారు. హ్మ్. ఒక సీనియర్ పర్సనల్‌గా ఉండి మానిటర్ చేసి మీరిక్కడ రాంగ్ చేశారు. ఇది మీ మిస్టేక్స్ అని మానిటర్ చేసి వాళ్ళ మిస్టేక్స్ మనం చెప్పామనుకోండి. హ్మ్. హ్మ్. ఆ మిస్టేక్స్ ఓవర్‌కమ్ చేసుకుంటూ లైక్ వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారు వాళ్ళ స్కిల్‌ని. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే మనకొక డెడికేటెడ్ సిస్టమ్ కూడా ఉన్నది ఎన్‌రోల్ స్టూడెంట్స్‌కి. ఓకే. ఆ డెడికేటెడ్ సిస్టమ్‌లో మనకి ఏ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు శ్రీకాంత్ అనే స్టూడెంట్ ఉన్నాడు. హ్మ్. శ్రీకాంత్ ఇప్పటివరకు నాకు 23 అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేశాడు. హ్మ్. అండ్ తనకి రేటింగ్ ఎలా వచ్చింది? ఏ అసైన్‌మెంట్‌కి ఏ రేటింగ్ వచ్చిందో సిస్టమ్‌లో క్లియర్‌గా ఉంటది. ఓకే. ఆ శ్రీకాంత్ అనే స్టూడెంట్‌కి కూడా అప్డేట్ ఎళ్తది. ఈ హ్మ్. అసైన్‌మెంట్‌కి ఈ ఎంటిటీలో ఈ మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ కంప్లీట్ చేయండి. హ్మ్. హ్మ్. సో, దానివల్ల స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుద్ది. ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ రియల్ టైమ్‌లో చేయొద్దని బ్రెయిన్‌లో స్ట్రైక్ అవుతది. రాదు. ఒక ప్రొఫెషనల్ లాగా బిల్డ్ అవుతారు. అండ్ ఇంకొక స్టూడెంట్స్ తీసుకుంటే ఈ స్టూడెంట్ 62 అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేశారు. హ్మ్. అండ్ తనకొచ్చిన రేటింగ్ అవంతా కూడా మనకి సిస్టమ్‌లో ట్రాకింగ్‌లో ఉంటది. ఓకే. ఈ ట్రాకింగ్ అంతా బేస్ చేసుకొని లాస్ట్‌లో నాకు ఒక క్లారిటీ వస్తది. ఈ స్టూడెంట్ వర్త్‌ఫుల్లా కాదా? మార్కెట్‌లో ఎలా ఎళ్ళాలి? సో, అనేది నేను ప్రాపర్‌గా గైడ్ చేయగలుగుతాను. అది ఓకే. బేస్ చేసుకొని తను మార్కెట్‌లో ఎళ్ళొచ్చు. అండ్ సో, మనకి పాజిటివ్ పాయింట్స్ లైక్ వి ఆల్సో హావ్ సో, మనకి స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ చూడొచ్చు. ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క రివ్యూస్. మన హ్మ్. టీచింగ్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి దగ్గరగా ఉండే ఎగ్జాంపుల్స్ తోటి ఓకే. కాన్సెప్ట్ గ్రాప్ చేసే విధంగా ఉంటుంది. లైక్ సింప్లిఫై చేయడానికి స్టూడెంట్స్ ఈజీ టు అండర్‌స్టాండ్. ఓకే. ఓకే. అండ్ వి కెన్ చెక్ ద స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్స్ యాస్ వెల్. అండ్ ఓకే. ఇప్పుడు మనం మార్కెట్‌లో లైవ్‌లో కాల్స్ చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నౌకరీ ఓపెన్ చేసి మనం కాల్ సెర్చ్ చేసుకుందాం. మినిమమ్ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి. హ్మ్. ఇప్పుడు నేను ఇక్కడ నౌకరీ ఓపెన్ చేశాను. మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. మనకు కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి జాబ్ సెర్చ్ చేసేటప్పుడు. జస్ట్ సింపుల్‌గా ఎంఎస్ సీఆర్ఎం జాబ్స్ అని సెర్చ్ చేస్తే కనిపించవు. హ్మ్. హ్మ్. ఆ కీవర్డ్స్ రిలేటెడ్ కీవర్డ్స్ అని పెట్టేసి సెర్చ్ చేస్తే సో, ఇక్కడ మనకి ఎన్ని ఓపెనింగ్స్ వస్తున్నాయి ఏంటి అనేది చూడొచ్చు. టెక్నికల్ కన్సల్టెంట్ ఫస్ట్ వన్ 1-4 ఇయర్స్ హ్మ్. రిలేట్ టు us అండ్ సెకండ్ వన్ మే నాట్ రిలేట్ టు us అండ్ దిస్ వన్ రిలేటెడ్ టు సీఆర్ఎం 1-5 ఇయర్స్ హ్మ్. అండ్ ఇక్కడ మనకి డైనమిక్ సీఆర్ఎం 2-6 ఇయర్స్. హ్మ్. హ్మ్. ఇవి మనం ఇప్పుడు లైవ్‌లో చూసే ఓపెనింగ్స్. రైట్. ఆ! అండ్ ఇది పర్లేదు సీఆర్ఎం బానే నెక్స్ట్ ఉన్నాయి ఓపెనింగ్స్ కూడా. డెవలపర్. యాహ్! 2 ఇయర్స్ కూడా ఓపెనింగ్ ఉన్నాయి. ఓపెనింగ్స్ కూడా మినిమమ్ 1-2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతవి. హ్మ్. 1-2 ఇయర్స్ నుంచి దిస్ వన్ ఈస్ రిలేటెడ్ టు us 0-5 ఇయర్స్. హ్మ్. దిస్ వన్ ఆల్సో రిలేటెడ్ టు సీఆర్ఎం. హ్మ్. ఇలా మనకి సింగిల్ పేజ్‌లోనే ఆల్మోస్ట్ 4-5 ఓపెనింగ్స్ ఉన్నాయి గదా! రిలవెంట్‌వి. ఆ! సో, ఇలా మనకి ఎన్ నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. అట్లా ఓన్‌గా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ విత్ ద 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వి సెర్చ్. ఓకే. సో, ఆ కైండ్ ఆఫ్ డిమాండ్ అనేది మనకి ఈ టెక్నాలజీకి ఉంది. స్టూడెంట్స్ ఎప్పుడైనా చూజ్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ మార్కెట్ డిమాండ్ ప్రాపర్‌గా ఉండాలి. కరెంట్ డిమాండ్ అండ్ ఫ్యూచర్ స్కోప్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. ఇప్పుడు ఇన్ కేస్ మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ట్రైనింగ్ కోసం అంటే ఎలాగా మీ వెబ్‌సైటు ఏది ప్రాపర్‌గా ఒకసారి చూపించండి. సో, ఇది యాక్చువల్‌గా మన వెబ్‌సైట్ అండి. ఇక్కడ హ్మ్. మనకి అశోక్ డైనమిక్ లైక్ టెక్నాలజీ డాట్ కామా? ఓకే. యాహ్! సో, ఇక్కడ నుంచి రీచ్ ఔట్ అవ్వచ్చు. హ్మ్. సో, ఇఫ్ దే వాంట్ దే కెన్ ఆల్సో చెక్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్. ఇక్కడ ఓకే. మనకి కాంటాక్ట్ నెంబర్ ఉన్నది. కోర్స్ ఎలా ఉంటుంది? కోర్స్ ఇండెక్స్ ఏంటి? అండ్ ఎవరెవరికి సూటబుల్ కోర్స్ ఇండెక్స్ కానీ హ్మ్. డ్యూరేషన్ అండ్ ఎంతుంటుంది సార్ ఇది? ఇది 2½ మంత్స్ అండి. ఓకే. ఓకే. మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటే సో, వి టీచ్ ఇన్ ద తెలుగు. హ్మ్. లైక్ హ్మ్. మిక్స్డ్ విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే. ఓకే. లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా హ్మ్. ఈజీగా గ్రాప్ చేసుకోవడానికి తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇప్పుడు అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? నెక్స్ట్ మ్యాచ్ యాక్చువల్‌గా జూన్ 14థ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సండే రోజే ఓకే. జూన్ ఓకే. 14, 2026 టైమింగ్స్? స్టార్ట్. టైమింగ్స్ ఈవినింగ్ 8:30 to 10.
రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్. ఓకే ఓకే డెమో ఈజ్ ఆన్ ద June 14th మార్నింగ్ 8 o'clock. ఓకే. జెమో అంటే ఒక 3 డేస్ ఉంటుందా? అంటే ముందు అసలు చెక్ చేసుకోవడానికి జాయిన్ అవ్వాలా? ఎస్. లేదా నాకు సెట్ అవుతదా? లేదా? అని చాలా మంది డౌట్లు ఉంటాయి కదా! సో, అవును. అవును. ఫస్ట్ 3 డేస్ ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. ఎస్ అండి. ఎస్. ఓకే. 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 ఫైన్. సో, ఇది మరి కోడింగ్ లెవెల్ ఏమన్నా హైలో ఉంటుందా? మీరు 20-30% అన్నారు కదా! మరి ఏ కోడింగు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇది నేర్చుకోవాలంటే? మీకు జావా స్క్రిప్ట్ అండ్ సి షార్ప్ అని ఉంటుంది. హ్మ్. సో జావా ఈజ్ డిఫరెంట్, జావా స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్. సో ఎక్కువగా జావా ఏది స్క్రిప్ట్ చేస్తారు? అనేది స్క్రిప్ట్ లెవెల్ లాంగ్వేజ్, అది వెరీ ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఓకే. జావా స్క్రిప్ట్ అండ్ సి షార్ప్, .NET లో ఒక పార్ట్ సి షార్ప్, హ్మ్. హ్మ్. ఇవి రెండు ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ 30%. సో అది కూడా మన కోర్స్లో నేర్చుకుంటాం స్క్రాచ్ నుంచి. ఓకే. ముందుగా ఏం రావాల్సిన అవసరం లేదు, విల్ డిస్కస్ ఇన్ ద కోర్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఎవరైనా ఇది కోర్స్ నేర్చుకుంటే జాబ్ అంటే ఈ ఎంఎస్ డైనమిక్స్, ఈ జావా స్క్రిప్ట్ స్కిల్స్‌తో జాబ్ వస్తుందా? లేకపోతే ఇంకా ఏమైనా అడిషనల్‌గా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని జాబ్ డిస్క్రిప్షన్‌లో మల్టీ స్కిల్స్ ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. దీనికి ఏమైనా అడిషనల్‌గా నేర్చుకోవాలా? సరిపోతుందండి. డైనమిక్ సిఆర్ఎం ప్లస్ పవర్ యాప్స్ రిలేటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటవి. అవి మన కోర్స్‌లో పవర్ కవర్ యాప్స్ అవుతవి. కూడా కవర్ చేస్తారైతే. కవర్ అవుతవి. హ్మ్. కన్వాస్ యాప్స్, మోడల్ డ్రివెన్ యాప్స్ అండ్ పవర్ పోర్టల్స్ అని కొన్ని ఉంటవి. సో అవన్నీ కూడా కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పవర్ పోర్టల్స్ అంటే ఏంటి అంటే, నేను ఒక హాస్పిటల్ బిజినెస్ రన్ చేస్తున్నాను అనుకోండి. నాకు ఇప్పుడు ఆ హాస్పిటల్‌కి నాకు ఒక వెబ్‌సైట్ కావాలి. హ్మ్. సో వెబ్‌సైట్ కావాలంటే ఇప్పుడు మనకి ఇంటర్నల్ సిస్టమ్ ప్లస్ పబ్లిక్ సిస్టమ్ అని 2 ఉంటాయి ఏ బిజినెస్‌కైనా సరే. హ్మ్. ఇంటర్నల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు నా నా బిజినెస్ ఉంది, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. నాకు స్టూడెంట్స్ ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళ అసైన్‌మెంట్స్ అన్నీ నా సిస్టమ్‌లో మెయింటైన్ చేస్తున్నాను. హ్మ్. ఇది మెయింటైన్ చేసేది ఇది ఇంటర్నల్ సిస్టమ్. ఇంటర్నల్ సిస్టమ్ మీన్స్ నాకు మాత్రమే యాక్సెస్ ఉండాలి నా ఎంప్లాయీస్‌కి. ఓకే. బట్ ఇదేంటి? ఈ వెబ్‌సైట్ ఏంటి? ఇది ఎక్స్టర్నల్ సిస్టమ్, పబ్లిక్ వెబ్‌సైట్ కదా! హ్మ్. పబ్లిక్‌కి యాక్సెస్ ఉండాలి. పబ్లిక్ కెన్ go through about our course and they can enroll for the register for the demo. హ్మ్. ఇలా ఏ బిజినెస్‌కైనా ఇంటర్నల్ ప్లస్ పబ్లిక్ వెబ్‌సైట్స్ ఉంటవి. ఇప్పుడు నేను హాస్పిటల్ సంబంధించిన ఒక బిజినెస్ రన్ చేసినప్పుడు నాకొక వెబ్‌సైట్ కావాలి. సో ఇది ఇప్పుడు మనం పవర్ యాప్స్‌లో సిఆర్ఎం పవర్ యాప్స్ యూజ్ చేసి బిల్డ్ చేసింది. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్, మన ఒక స్టూడెంట్స్ బిల్డ్ చేశారు. బై ఎండ్ ఆఫ్ కోర్స్ ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హాస్పిటల్‌లో ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఐ కెన్ సింప్లీ గో ఐ ఆల్రెడీ లాగ్డ్ ఇన్. నా పేషెంట్ తోటి నేను లాగిన్ అయ్యాను. హ్మ్. లాగిన్ అయ్యి నేను అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే. బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్నప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్న డాక్టర్‌కి మెయిల్ ఎళ్తుంది. సో అండ్ సో పర్సన్ బుక్ ద అపాయింట్మెంట్ అని చెప్పేసి ఆ పర్సన్‌కి మెయిల్ ఎళ్తుంది. అలాగే పేషెంట్‌కి కూడా మెయిల్ ఎళ్తుంది. సో ఓకే. డాక్టర్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తాడో అపాయింట్మెంట్, కన్ఫర్మ్ చేసినప్పుడు అగైన్ పేషెంట్‌కి మెయిల్ ఎళ్తుంది. అండ్ సో ఇప్పుడు నేను జూన్ 17 సెలెక్ట్ చేసుకున్నాను. హ్మ్. హ్మ్. జూన్ 15 ఆర్ 16 ఆ పర్సన్‌కి ఒక రిమైండర్ ఈమెయిల్ కూడా ఎళ్తుంది. సో ఇక్కడ ఓకే. ఏం చెప్తుందంటే ఐ కెనాట్ బుక్ అపాయింట్మెంట్. ఐ ఆల్రెడీ హావ్ ఓపెన్ అపాయింట్మెంట్. నాకు ఆల్రెడీ ఒక ఓపెన్ అపాయింట్మెంట్ ఉంది ఇక్కడ. సో హ్మ్. దట్స్ ఎ రీజన్ ఇట్స్ ఎ రిస్ట్రిక్టెడ్. ఓకే. సో ఇది మన స్టూడెంట్ చేసిన అప్లికేషన్, సింపుల్ అప్లికేషన్ హ్మ్. వాలిడేషన్స్ తోటి. ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్ మన పవర్ యాప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తాం మన కోర్స్‌లో. ఓకే. ఓకే. ఫైన్. బావుంది. సో, ఇది బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ జూన్ 14 అంటే ఈ సండే స్టార్ట్ అవుతుంది. యెస్ అండి. ఓకే. సో, విన్నారా ఫ్రెండ్స్? సో, ఎవరైనా సరే ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్ కావాలనుకుంటే మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే మాత్రం సో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. అది వెబ్‌సైట్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ashokdynamictechnology.com అని స్క్రీన్ మీద కనిపిస్తే ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఏదున్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి ఆ డెమో క్లాస్‌కి అటెండ్ అయ్యి మీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ 3 డేస్ ఫ్రీ డెమో కాబట్టి హ్యాపీగా అటెండ్ అయ్యి అసలు ఆ టెక్నాలజీ ఏంటి? అలా మీకు సెట్ అవుద్దా లేదా? అసలు టీచింగ్ ఎలా ఉంది? ప్రెజెంటేషన్ ఎలా ఉంది? ఆ కరికులం మీకు ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీకి, ట్రెండింగ్ ఎన్విరాన్మెంట్‌కి సూట్ అవుతుందా లేదా? లెగసీ స్కిల్స్ ఉన్నాయా? ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు
జాయిన్ అవ్వండి. ఓకే. సో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపించారు కదా జాబ్ పోర్టల్స్లో, మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. 3+ నుంచి అయితే మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, 2+ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది డిమాండ్ టెక్నాలజీ ఎంఎస్ డైనమిక్స్ కూడా లో కోడింగ్ టెక్నాలజీ. సో ఎవరైతే జావా స్క్రిప్ట్ సి షార్ప్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఈజీగా ట్రాన్సాక్షన్ అవ్వచ్చు ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్కి. అండ్ మంచి పొజిషన్స్ కూడా ఉంటాయి, సీనియర్ లెవెల్ ఉంటాయి, టీమ్ లీడ్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ మీరు ఆ తర్వాత వన్స్ కెరీర్ మీరు దీంతో స్టార్ట్ చేసినా కూడా ఫ్యూచర్లో మీరు అజూర్ క్లౌడ్ ఇంజనీర్ కానీ, అజూర్ డెవాప్స్ కానీ, ఆర్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ క్లౌడ్ రిలేటెడ్ కానీ, ఆర్ ఏజెంట్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. బట్ మనం ముందు కెరీర్లోకి రీస్టార్ట్ చేసుకోవాలి మన కెరీర్ ఐటీ ఇండస్ట్రీలో అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్ట్ డ్యూరేషన్లో ఉంటుంది. తక్కువ డ్యూరేషనే 2 or 3 monthsలోనే అయిపోతుంది కోర్సు. 4 monthsలో మీరు ఈజీగా కంప్లీట్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. ఓకే. సో థ్యాంక్ యూ అశోక్, మంచిగా మీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మీరు ట్రైనింగ్ ఇచ్చి ఎంతోమందికి జాబ్ సీకర్స్కి అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు మీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్తో. సో ఇలానే ఇంకా చాలామంది మీ ట్రైనింగ్ సెషన్స్లో చాలామంది వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకొక మంచి సక్సెస్ స్టోరీస్తో మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ. షూర్ అండి.